హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాన్. నేను మీ హరితాన్. ఈరోజు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి బాగా యూస్ఫుల్ వీడియో చేయబోతున్నానో అది ఏంటంటే, సో చాలామంది ఇంజనీరింగ్ అయిన తర్వాత అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడ మాస్టర్స్ చేయాలి అని చాలామంది అనుకుంటారు. సో ఆ మాస్టర్స్ చేయడానికి అసలు మీరు ఏ కైండ్ ఆఫ్ కోర్స్ తీసుకోవాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి, అక్కడ ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, అండ్ అసలు వీసా ఎలాగా, సో ఇవన్నీ డౌట్స్కి టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్ క్లారిఫికేషన్ ఈరోజు మీకు ఇవ్వబోతున్నాను. సో ఈరోజు మనం వచ్చేసాం T20 సర్వీసెస్కి. అండ్ వీళ్ళ దగ్గర ఎవరైతే వీసా కన్సల్టెన్సీ తీసుకున్నారో 90% జరిగిందంట. సో ఒకసారి మనం లోపలికి వెళ్దాము, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా కనుక్కుందాము. సో మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో అన్ని ఈ వీడియోలో క్లియర్ చేసుకుందాం. వచ్చేసేయండి. సో ఇప్పుడు మనతో T20 సర్వీసెస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సందీప్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు, ఫౌండర్. హలో అండి. హలో అండి. సో ఎలా ఉన్నారు? బాగున్నామండి, థ్యాంక్ యూ. సో ఎక్కడ చూసినా T20 బాగా వినిపిస్తుంది. సో అసలు ఈ T20 సర్వీసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? T20 సర్వీసెస్ మేము 2009లో స్టార్ట్ చేసామండి. ఓకే. స్టార్టింగ్లో మేము డొమెస్టిక్ కన్సల్టెన్సీ లాగా స్టార్ట్ చేసాము. బట్ ఇప్పుడు మేము డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీగా రన్ చేస్తున్నాము. నైస్. సో అసలు స్టూడెంట్స్కి ఏ రకమైన హెల్ప్ చేస్తారు? సో బేసిక్గా అబ్రాడ్లో వెళ్ళి చదువుకోవాలనుకున్న స్టూడెంట్కి మేము యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ కాడ నుంచి వాళ్ళ అకామిడేషన్ వరకు ఎండ్ టు ఎండ్ ప్రాసెస్లో మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాము. ఓకే. ఐదర్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అండ్ కోర్స్ సెలెక్షన్, కంట్రీ సెలెక్షన్, డాక్యుమెంటేషన్, రిక్వైర్డ్ ఎగ్జామినేషన్, ఎవ్రీథింగ్. ఓకే. సో అంటే ఇప్పుడు చెప్పారు కదా ఈ డాక్యుమెంట్స్ సంథింగ్ అని, సో ఏ రకమైన డాక్యుమెంట్స్ కావాలి వాళ్ళు? ఒక స్టూడెంట్ అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలంటే ఐదర్ అండర్ గ్రాడ్యుయేషన్ ఆర్ గ్రాడ్యుయేషన్, ఈ రెండింటికి కామన్ డాక్యుమెంట్స్. ఫస్ట్ డాక్యుమెంట్ ఏ వ్యాలిడ్ పాస్పోర్ట్ అండ్ వాళ్ళ 10th క్లాస్ మెమో అండ్ ఇంటర్మీడియట్ మెమో, ఐదర్ మాస్టర్స్కి అయితే వాళ్ళ డిగ్రీ డాక్యుమెంట్స్, ఇండివిజువల్ మార్క్స్ మెమోస్, పర్సనల్ పీసీ అండ్ సిఎంఎం కన్సల్టేటెడ్ మార్క్స్ మెమో. తను పాస్ అవుట్ అయ్యి ఆల్రెడీ 1 year వరకు అవుతుంది అంటే ఒరిజినల్ డిగ్రీ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ దీంతో పాటు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ టెస్ట్ స్కోర్ కూడా కావాల్సి వస్తుంది. అండ్ యూఎస్కే అయితే పర్టికులర్గా GRE స్కోర్ కూడా కావాల్సి వస్తుంది. అండ్ SOP స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అండ్ LORs లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, ఇలా కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఓకే. సో అంటే ఒక స్టూడెంట్ మీ దగ్గరకు వస్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరే చూసుకుంటారు. అవునండి. వెరీ నైస్. సో చూసారు కదా, మీరు గనక వెళ్ళాలి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటే ఫస్ట్ ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి. సో ఓకే, స్టూడెంట్ అసలు ఏ స్టేజ్లో మీ దగ్గర రావాలి? చాలా వరకు స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే మాస్టర్స్కి వెళ్ళాలి అంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ ఉన్న తర్వాతనే వాళ్ళు వెళ్ళగలుగుతారు అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. మాస్టర్స్ అయిపోయిన తర్వాతనే వెళ్ళొచ్చు, లేదంటే వాళ్ళు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే వాళ్ళు మా దగ్గరికి వస్తే వాళ్ళు ఏ కంట్రీ డిసైడ్ అయ్యారు ఫస్ట్, ఆ కంట్రీకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ కానీ, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కానీ, ఇలాంటివన్నీ కూడా మేము ముందే రికమెండ్ చేస్తాం. సో వాళ్ళు ఫైనల్ సెమిస్టర్ చదివేటప్పుడే కోర్స్ కంప్లీషన్ అని ఒక లెటర్ ఉంటుంది. వాళ్ళు చదువుతున్న కాలేజ్ నుంచి కోర్స్ కంప్లీషన్ లెటర్ తీసుకుంటే సరిపోతుంది. వాళ్ళ ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్స్ రాకముందే సో వాళ్ళు యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు అండ్ అడ్మిట్స్ వస్తాయి అండ్ వీసా ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. సో మాస్టర్స్ చేయాలి అంటే ఖచ్చితంగా డిగ్రీ అయిపోయి కంప్లీట్గా అయిపోయిన తర్వాత మీరు అప్లై చేసుకుంటే, అప్లై చేసుకోవడానికి మీరు వెళ్ళడానికి మధ్యలో ఒక 1 year దాకా గ్యాప్ వస్తుంది. సో ఈ 1 year పీరియడ్ని మీరు కోల్పోకుండా ఉండాలి అంటే డెఫినెట్గా ఫైనల్ సెమిస్టర్ ఆర్ 3rd yearలో ఉన్నప్పుడే మమ్మల్ని కన్సల్ట్ చేస్తే చాలా మంచిది. నైస్. మీరు ఏ కంట్రీస్కి వర్క్ చేస్తారు? సో బేసిక్గా తెలుగు స్టేట్స్ నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ వెళ్ళే కంట్రీ USA, UK, ఆస్ట్రేలియా, కెనడా అండ్ యూరోపియన్ కంట్రీస్. ఈ కంట్రీస్ ఎక్కడికైనా మేము స్టూడెంట్ వీసా ప్రాసెసింగ్ చేస్తాం. సో జనరల్గా మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ తీసుకునే కోర్స్ ఏంటి, అంటే మెయిన్గా చాలా ఎక్కువ మంది తీసుకునే కోర్స్? అవునండి. సో బేసిక్గా అండర్ గ్రాడ్యుయేషన్ అయితే లైక్ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటారు. ఓకే. సో అండ్ మాస్టర్స్ అనుకోండి, MSc in computer science, MSc in data science, MSc in cyber security, information technology, management information systems. Okay. Either business subjects వచ్చేసి MBA, business analytics, pharmacy,
బయో ఇన్ఫర్మాటిక్స్ అండ్ ఫిలిం మేకింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ మేనేజ్మెంట్, ఇలా ఏ కోర్స్ అయినా ఉంటుంది. నైస్. సో చాలా కోర్సెస్ ఉన్నాయి. సో జనరల్ గా బ్యాచులర్స్ వెళ్ళి చేస్తారు అబ్రాడ్ వెళ్ళి అన్నారు కదా, సో ఇంజనీరింగ్ కూడా చేయొచ్చా అక్కడికి వెళ్ళి అబ్రాడ్ లో? అవునండి. ఇంతకు ముందు వరకు ఓన్లీ మాస్టర్స్ కోర్స్ మాత్రమే మన స్టూడెంట్స్ ఎక్కువగా అబ్రాడ్ వెళ్ళేవారు. బట్ ఫ్యూ ఇయర్స్ నుంచి బ్యాచులర్స్ కూడా బాగా వెళ్తున్నారు. లైక్ ఇక్కడ ఇంజనీరింగ్ చేయాలి అంటే ఆల్మోస్ట్ టాప్ ఇన్స్టిట్యూషన్స్ లో 20 to 30-40 lakhs కూడా అవుతుంది. సో అదే అమౌంట్ ని మీరు ఒక అబ్రాడ్ ఎడ్యుకేషన్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు యుఎస్ లో ఇంజనీరింగ్ చేయాలంటే పర్ ఇయర్ 10 lakhs నుంచి కూడా కాలేజెస్ స్టార్టింగ్ లో ఉన్నాయి. యుఎస్, యూకే ఇలాంటి చాలా కంట్రీస్ కూడా బ్యాచిలర్స్ కి మంచి స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు. ఆబ్వియస్లీ మన స్టూడెంట్స్ కి ఇంటర్మీడియట్ లో పర్సెంటేజ్ చాలా బాగుంటుంది అండ్ వాళ్ళు ఒక చిన్న ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఒకటి రాస్తే సరిపోతుంది, దాని నుంచి వీళ్ళకి అడ్మిషన్ చేయొచ్చు. ఓకే. జనరల్ గా ఇక్కడ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మాస్టర్స్ కి వెళ్తారు కదా, సో అక్కడే ఇంజనీరింగ్ చేస్తే మళ్ళీ అక్కడ మాస్టర్స్ చేయాల్సి వస్తుందా? లేదండి, అవసరం లేదు. బేసిక్ గా మన వాళ్ళు మాస్టర్స్ అంటే లైక్ మాస్టర్స్ వెళ్ళడానికి రీజన్ అక్కడ ఒక మంచి పొజిషన్ రావడానికి అండ్ మంచి జాబ్ రావడానికి వెళ్తుంటారు. సో మీరు అక్కడే గినక ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారనుకోండి, 4 years ఇంజనీరింగ్ అక్కడ కంప్లీట్ చేశారనుకోండి, మీకు అక్కడే మంచి జాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ లైక్ పర్మనెంట్ వీసాస్ కానీ వీటన్నిటిలో కూడా మీకు మంచి ప్రయారిటీ ఉంటుంది. అండ్ కంపేర్ టు ఇండియన్ యూనివర్సిటీస్ కంటే ఆబ్వియస్లీ యుఎస్ అండ్ యూకే యూనివర్సిటీస్ కూడా మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. బ్యాచిలర్స్ లో వాళ్ళకి మంచి సబ్జెక్ట్ వచ్చే అవకాశం చాలా ఉంది. ఓకే. సో ఇప్పుడు ఇంజనీరింగ్ 4 years, ఈ 4 years లో అబ్రాడ్ లో అయితే ఎంత అవ్వచ్చు ఈ 4 years కి? ఫర్ ఎగ్జాంపుల్ మనం యుఎస్ లో తీసుకుంటే మనకు 30 lakhs నుంచి స్టార్టింగ్ ఉందండి ఫర్ 4 years. సో 30 lakhs నుంచి లైక్ 30 lakhs 40 lakhs అలా డిఫరెంట్ గా ఉంది. సో ఆ పేమెంట్ కూడా లైక్ సెమిస్టర్ వైజ్ గా అండ్ ఇయర్ వైజ్ గా కూడా మనం పే చేసుకోవచ్చు. రఫ్లీ ఒక 10 lakhs పర్ ఇయర్ లో మనం యుఎస్ లో లైక్ ఇంజనీరింగ్ చేయవచ్చు. ఓకే. ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ లేదంటే అన్ని కలిపే ఉంటుందా ఈ 10 lakhs? లేదండి, ఈ 10 lakhs ఏదైతే ఉందో ఇది ఓన్లీ ట్యూషన్ ఫీజ్, ఇంకా లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి సపరేట్ గా ఉంటాయి. ఓకే. ఒకప్పుడు యాక్చువల్గా బ్యాచిలర్స్ కి యుఎస్ లో చేయాలి అంటే చాలా ఎక్కువ ఫీజు ఉండేది. బట్ రీసెంట్గా మన స్టూడెంట్స్ ఎక్కువ మంది వేరే అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవడం అండ్ యూనివర్సిటీ వాళ్ళకు కూడా మన స్టూడెంట్స్ స్టాండర్డ్స్ కూడా బాగా తెలిసిపోయాయి కాబట్టి మంచి స్కాలర్షిప్స్ మన స్టూడెంట్స్కి ఇస్తున్నారు, ఇండియన్ స్టూడెంట్స్కి ఇస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి చాలా తక్కువ ఫీజులో మీరు అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోండి. ఓకే. సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి లైక్ ఆ ఎగ్జామ్స్ ఏంటి అనే దాని గురించి చెప్తారా? డెఫినెట్గా అండి. ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీకి వెళ్ళి మనం చదువుకోవాలి అంటే ఫస్ట్ మనకు ఇంగ్లీష్ వచ్చు అని ప్రూవ్ చేసుకోవాలి. ఓకే. సో అలా ప్రూవ్ చేసుకోవడానికి టెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఆ టెస్ట్లో ఐఎల్స్, టోఫెల్, పీటీఈ అండ్ డ్యూలింగో ఈ 4 exams కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో వీటిలో ఒక్కొక్క టెస్ట్ ఒక్కొక్క కంట్రీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ అనుకోండి, ఐఎల్స్, టోఫెల్, పీటీఈ, డ్యూలింగో 4 టెస్ట్లు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఆస్ట్రేలియా అనుకోండి, ఐఎల్స్ అండ్ పీటీఈ రెండింటిని యాక్సెప్ట్ చేస్తారు. ఇలా ఒక్కొక్క కంట్రీకి డిఫరెంట్ టెస్ట్ యాక్సెప్ట్ చేస్తారు. అండ్ సమ్ ఆఫ్ యూనివర్సిటీస్ వాళ్ళు స్పెసిఫైడ్గా ఐఎల్సే కావాలి, టోఫెలే కావాలి ఇలాంటి రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. సో స్టూడెంట్స్ ఎవరైనా ప్లాన్ చేసుకునే ముందు లైక్ వాళ్ళ ఎగ్జామ్ రాసి వాళ్ళు మా దగ్గరికి వచ్చేదానికంటే ముందు మా దగ్గరికి వస్తే వాళ్ళు చూస్ చేసుకునే యూనివర్సిటీని, కోర్సుని బట్టి అసలు ఏం టెస్ట్ వాళ్ళకి కావాలి అనేది మేము సజెస్ట్ చేస్తాము. ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ దేంట్లో అయినా సరే ఈ 4 topicsే ఉంటాయి: రైటింగ్, రీడింగ్, లిజనింగ్ అండ్ స్పీకింగ్. సో ఈ 4 topics ని కవర్ చేసుకొని వాళ్ళకు మన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేది అర్థమవుతుంది. ఓకే. సో ఎగ్జామ్స్ రాసి మీ దగ్గరకు వచ్చేదానికన్నా ముందు మీ దగ్గరికి వస్తే అసలు వాళ్ళు ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారో దాన్ని బట్టి మీరు ఏ టెస్ట్ రాయాలని చెప్తారు. కరెక్ట్ అండి. ఇప్పుడు యుఎస్ లో చాలా యూనివర్సిటీస్ జిఆర్ఈ వేవర్ ఇచ్చాయి. సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తో పాటు యుఎస్ లో చాలా యూనివర్సిటీస్ జిఆర్ఈ అడుగుతారు, ఆర్ కొన్ని యూనివర్సిటీస్ మాత్రం జిఆర్ఈ వేవర్ ఇచ్చాయి. సో వాళ్ళు డిసైడ్ అయ్యే యూనివర్సిటీని బట్టి మేము ఆ ఎగ్జామ్ రాయాలా వద్దనేది వాళ్ళకు సజెస్ట్ చేస్తాం. సో మీరు కామన్ గా ఐఎల్స్ అనేది రాస్తే ఏ కంట్రీకైనా యూజ్ఫుల్ ఉంటుంది. ఓకే. ఏంటండి అది? ఐఎల్స్. ఓకే. సో ముందు రాసుకొని వచ్చి ఫీజు పోయే కన్నా ముందు రావడం బెటర్. అండ్ రీసెంట్ టైమ్స్ లో డ్యూలింగో అనేది ఒక పాపులర్ ఎగ్జామినేషన్ అండి, లైక్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్.
ఐఎల్స్ ఇంకా టోఫెల్ రాయాలంటే మీరు లైక్ స్లాట్ బుక్ చేసుకోవడము, ఇంకా దానికి 17,000 ఎగ్జామ్ ఫీజ్ పే చేయడం జరుగుతుంది. అదే డ్యూలింగో అయితే మీకు జస్ట్ ఒక 4-5,000 కూడా ఎగ్జామ్ అయిపోతుంది. అండ్ ఇది చాలా సింపుల్ ఎగ్జామ్, మీరు ఇంట్లో నుంచి మీ ల్యాప్టాప్ నుంచి ఈ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో యూఎస్ఏకి జిఆర్ఈ మ్యాండేటరీ అండి? సో జిఆర్ఈ కొన్ని యూనివర్సిటీకి మాత్రం మ్యాండేటరీ అండి. కొన్ని యూనివర్సిటీకి జిఆర్ఈ వేవర్ కూడా యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ జిఆర్ఈలో కూడా 2 టైప్స్ ఉంటాయి, హోమ్ బేస్డ్ అండ్ సెంటర్ బేస్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ అని ఉందండి యుఎస్లో. ఆ యూనివర్సిటీకి మీకు అడ్మిట్ కావాలి అంటే జిఆర్ఈ ఖచ్చితంగా సెంటర్ బేస్డ్ అయి ఉండాలి. సో అందుకోసమే నేను స్టూడెంట్స్ అందరికీ సజెస్ట్ చేసేది కూడా ఫస్ట్ కన్సల్టెంట్ని మీట్ అవ్వండి. అండ్ మీ కోర్స్ డిసైడ్ అయిన తర్వాత, మీరు యూనివర్సిటీస్ డిసైడ్ అయిన తర్వాత ఏ ఎగ్జామ్ రాస్తే బెటర్ అనేది మా సజెషన్ తీసుకొని రాస్తే మీకే బెనిఫిట్ ఉంటుంది. ఓకే, నైస్. సో జనరల్ గా అబ్రాడ్ కి వెళ్ళి చదువుకోవాలంటే లైక్ బాగా చదువుకునే వాళ్ళు వెళ్ళే చదువుకోవాలంటే, లేదంటే జనరల్ గా మిడిల్ అంటే ఉంటారు కదా, బాగా తక్కువ కాకుండా బాగా ఎక్కువ కాకుండా మిడిల్, సో వాళ్ళు కూడా వెళ్ళి చదువుకోవచ్చా? అలా ఏం లేదండి. ఇండియాలో అయినా అబ్రాడ్ లో అయినా ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కూడా ఇండియాలో కూడా కొన్ని యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ కావాలంటే స్పెసిఫైజ్ గా ఫస్ట్ క్లాస్ ఉండాలని, లేదంటే 90%, 80% ఉండాలని రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అలాగే అబ్రాడ్ లో కూడా ఏ కంట్రీలో అయినా ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. సో మీకు తక్కువ పర్సెంటేజ్ ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర 30 నుంచి 40 బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు. 4 years డిగ్రీని 5 years 6 years చదివి నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకి కూడా మేము సక్సెస్ఫుల్ గా వీసా తీయడం జరిగింది. ఓకే, నైస్. సో అసలు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలంటే అసలు ఖర్చు ఎంత అవుతుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం యూఎస్ తీసుకుంటే 14-15 lakhs నుంచి కూడా మనకి కోర్సెస్ స్టార్టింగ్ లో ఉన్నాయి. లైక్ మాస్టర్ కోర్సెస్, ఎంబీఏ, బిజినెస్ అనలిటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఏ కోర్సెస్ అయినా అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే, సో ఈ 14-15 lakhs అనేది పర్ ఇయర్ అండి? లేదండి, కంప్లీట్ కోర్స్. ఒక కోర్స్ మొత్తం కంప్లీట్ కోర్స్ అండి. సో అబ్రాడ్ లో ఎలా ఉంటుందంటే, మీరు మాస్టర్స్ కంప్లీట్ చేయాలి అంటే ఒక సెటైన్ క్రెడిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యుఎస్ లో మాస్టర్స్ కంప్లీట్ చేయాలంటే 10 నుంచి 12 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క యూనివర్సిటీలో 10 సబ్జెక్ట్స్ ఉండొచ్చు, ఒక యూనివర్సిటీలో 11, ఒక యూనివర్సిటీలో 12 సబ్జెక్ట్స్. ఈచ్ సబ్జెక్ట్ కి 3 credits ఉంటాయి. సో 36 credit లాగా క్యాలిక్యులేట్ చేస్తాం. సో మీరు ఆ 36 credits ని 1 year లో కంప్లీట్ చేసుకోవచ్చు, 1.5 year లో కంప్లీట్ చేసుకోవచ్చు, 2 years లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా పర్టికులర్ గా ఇదే టైం పీరియడ్ లో కంప్లీట్ చేసుకోవాలని కూడా ఏముండదు. బేసిక్ గా మన స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 12 సబ్జెక్ట్స్ ని ఒక 4 సెమిస్టర్ లాగా డివైడ్ చేసుకుంటారు. సో ఈ సెమిస్టర్ కి 3 సబ్జెక్ట్స్ తీసుకుంటారు. సో అలా 2 years టైం తీసుకుంటారు. ఓకే, సో మీరు చెప్పారు కదా లైక్ 14 to 15 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అని. సో జనరల్ గా మిడిల్ క్లాస్ వాళ్ళు చూసుకుంటే అంత ఎఫర్ట్ చేయలేరు 14-15 lakhs. సో వాళ్ళు లోన్స్ అనేవి పెట్టుకుంటారు కదా, ఈ లోన్ ప్రాసెస్ ఎలా? ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళి చదువుకునే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మాక్సిమం లోన్ నుంచే వెళ్తారండి. సో ఈ లోన్స్ లో కూడా 2 types ఉంటాయి, కొలెటరల్ అండ్ నాన్ కొలెటరల్. కొలెటరల్ అంటే మన ఆస్తి డాక్యుమెంట్ ని మనం బ్యాంక్ లో పెట్టేసి లోన్ తీసుకోవడం. నాన్ కొలెటరల్ అంటే ఎటువంటి ఇష్యూరిటీ లేకుండా కూడా లోన్ తీసుకోవడం. సో T20 కన్సల్టెన్సీకి హెచ్డిఎఫ్సి క్రెడిల్లా, ఇంకా ప్రైవేట్ ఫైనాన్సెస్ అండ్ అదర్ బ్యాంక్స్ నుంచి కూడా టైఅప్స్ ఉన్నాయండి. సో స్టూడెంట్ లోన్ కోసం ఎక్కడో బయటికి వెళ్ళి వెతుకోవాల్సిన అవసరం లేదు, ఆ కంప్లీట్ లోన్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. సో ఇప్పుడు దీనికి ఏ డాక్యుమెంట్స్ కావాలండి? ఓకే, సో స్టూడెంట్ పరంగా స్టూడెంట్కి యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ కానీ, I-20 కానీ ఇలాంటి డాక్యుమెంట్స్ అయితే కావాలి. ఒక పేరెంట్ బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ ఐటీఆర్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ జాబ్ హోల్డర్ అయితే వాళ్ళ పే స్లిప్స్, ఇదర్ అగ్రికల్చర్ అనుకోండి, అగ్రికల్చర్ ఇన్కమ్ అనేసి సర్టిఫికేట్ తీసుకోవాలి. సో ఈ సర్టిఫికేట్ సరిపోతుంది లోన్ ఇవ్వడానికి. ఓకే, సో ఒకవేళ మీరు చెప్పిన డాక్యుమెంట్స్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర లేకపోతే? వాళ్ళ పేరెంట్స్ దగ్గర లేకపోతే వాళ్ళ బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ, ఆంట్ కానీ, అంకుల్ కానీ, లేదా వాళ్ళకు తెలిసిన ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, ఐటీ కడుతున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళకి షూరిటీ ఇచ్చినా కానీ మనం లోన్ ప్రొవైడ్ చేయొచ్చండి. ఓకే, సో చాలా మంది పేరెంట్స్ దగ్గర డాక్యుమెంట్స్ లేవని ఆగిపోయిన వాళ్ళైతే మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా గమనించండి. సో మీ పేరెంట్స్ దగ్గర లేకపోతే కనుక మీ రిలేటివ్స్ దగ్గరన్నా మీ షూరిటీ తీసుకోవచ్చు. నైస్. సో జనరల్ గా ఇప్పుడు లోన్స్ గురించి చెప్పారు కదా, సో ఈ లోన్స్ అసలు అవసరం లేకుండా డైరెక్ట్ అమౌంట్ పే చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ అమౌంట్ అనేది మొత్తం ఒకేసారి పే చేయాలా, లేదంటే అది కూడా ఏమైనా ఇన్స్టాల్మెంట్ బేసిస్ అలాంటివి ఉంటాయి? అవునండి, ఇన్స్టాల్మెంట్ లో పే చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసుకున్నట్టు ఒక కాలేజ్ ఫీజు 20 lakhs అలా ఉందనుకోండి, అది 4 semesters డివైడ్ చేసుకుంటే 5 lakhs per semester అలా పే చేసేసుకోవచ్చు. ఓకే, అండ్ మాక్సిమం స్టూడెంట్స్ మన దగ్గర నుంచి లోన్ డిస్బర్స్మెంట్ కూడా పర్ సెమిస్టర్ వైజ్ గా డిస్పర్స్ చేసుకుంటారు. అంటే ఒకేసారి 20 lakhs 30 lakhs ఇలా తీసుకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా పడుతుంది కదా.
సో అలా కాకుండా సెమిస్టర్ వైజ్గానే అమౌంట్ అనేది డిస్బర్స్మెంట్ చేసుకుంటారు. ఓకే. సో కట్టాల్సిన వాళ్ళు పూర్తిగా కాకుండా సో 5,000 అదే లైక్ మీరు చెప్పారు కదా 20 lakhs అయితే 5 lakhs 5 lakhs 5 lakhs కింద 4 సెమిస్టర్స్ కింద కట్టుకోవచ్చు. అవునండి. సో ఇప్పటి వరకు మనం ట్యూషన్ ఆ ఫీజు గురించి అంతా మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండాలి చేయాలి అంటే ఈ ప్రాసెస్ ఎలా? ఓకే. సో ఒక కాలేజ్లో ఒక యూనివర్సిటీ ఫీజు 20 lakhs అంటే 20 lakhs మనం బ్యాంక్ లోన్ తీసుకోవాలని ఏం లేదండి. సో ఎక్స్పెన్సెస్కి మన దగ్గర అమౌంట్ లేదు అనుకున్నప్పుడు మనం ఇంకొక 10 lakhs కానీ ఇంకొక 20 lakhs కానీ అక్కడ మనం 2 years స్టే చేయడానికి మన లివింగ్ ఎక్స్పెన్సెస్ కిందికి కూడా మనం బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకోవచ్చు. ఓకే. సో ఫైనల్గా ఏంటంటే లైక్ మన దగ్గర ఏ అమౌంట్ లేకపోయినా బ్యాంక్ నుంచి డిపెండ్ అయ్యి మనం అబ్రాడ్కి వెళ్ళి ఎడ్యుకేషన్ చేయొచ్చు. ఓకే. సో మన దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు, బ్యాంక్ లోన్ ఇస్తుంది. అవునండి. సో ఈ బ్యాంక్ లోన్స్ కూడా సో బయటికి వెళ్ళి ఏ బ్యాంక్స్ దగ్గర ట్రై చేయక్కర్లేదు. సో మీ దగ్గర ఆ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. అవునండి. నైస్. సో ఈ అమౌంట్ కూడా మీరు మాస్టర్స్ అయిపోయిన తర్వాత 1 year మీకు టైం పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇన్స్టాల్మెంట్ లో మీరు ఈ అమౌంట్ పే చేసుకోవచ్చు బ్యాంక్ కి. ఓకే. సో జనరల్ గా యూనివర్సిటీస్ అనేవి మన ఇండియాలో ఆఫ్టర్ మే అలా స్టార్ట్ అవుతాయి. మరి ఒకవేళ అబ్రాడ్ లో అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు యుఎస్ తీసుకుంటే 3 intakes ఉంటాయి, మేజర్ గా 3 intakes. దాంట్లో స్ప్రింగ్ అండ్ సమ్మర్ అండ్ ఫాల్. సో జనవరి అండ్ మే అండ్ ఆగస్ట్. సో కొన్ని యూనివర్సిటీస్ సెప్టెంబర్ అక్టోబర్ ఇంటెక్స్ కూడా ఉంటాయి. అలాగే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఇంటెక్స్ ఉంటాయి. ఒక యుఎస్ కానీ యూకే కానీ ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ బేసిక్గా 2 intakes అయితే కంపల్సరీ ఉంటాయి. సో స్టూడెంట్ అప్లై చేయదలుచుకున్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్ ఆగస్టులో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, ఆగస్టులో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అంటే అట్లీస్ట్ వాళ్ళ ప్రాసెస్ జనవరిలో స్టార్ట్ చేయాలి. వాళ్ళు అప్లికేషన్స్ వేసుకోవడం కానీ వాళ్ళకు I-20s రావడం కానీ ఫినాన్షియల్స్ చూపించడం కానీ అండ్ వీసా స్లాట్ దొరకడం ఇది మేజర్ ఇష్యూ అండి. వీసా స్లాట్ అనేది ఇప్పుడు బాగా షార్టేజ్ తెలుస్తుంది, లైక్ కోవిడ్ తర్వాత మనకు బాగా షార్టేజ్ ఉంది. సో ఇవన్నీ ప్రాపర్గా జరగాలి అంటే ఏ ఇంటెక్ అయితే మనం వెళ్ళాలనుకుంటున్నామో దానికంటే 6 months ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. అప్పుడే మనకు ఆన్ టైంలో ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో మరి అబ్రాడ్లో స్కాలర్షిప్స్ అనేవి ఎలా ఉంటాయండి? బేసిక్గా మన ప్రొఫైల్ని బట్టి స్కాలర్షిప్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మన అండర్ గ్రాడ్యుయేషన్లో ఉన్న పర్సంటేజ్ అండ్ మన GRE స్కోర్ అండ్ మన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈ మూడింటిని బేస్ చేసుకొని కూడా స్కాలర్షిప్స్ ఇస్తారండి. ఓకే. సో వీసా ఇంటర్వ్యూస్కి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు? వీసా ఇంటర్వ్యూకి మా తరపు నుంచి స్టూడెంట్స్ని ప్రిపేర్ చేస్తామండి. లైక్ వీసా ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడుగుతారు అండ్ వీళ్ళు ఏం ఆన్సర్ చేయాలి అండ్ వాళ్ళకి వీసా ఇంటర్వ్యూలో చూపించవలసిన డాక్యుమెంట్స్ ఏంటి, ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ ఏం చూపించాలి అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి, వాళ్ళ మాస్టర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అన్నీ కూడా వీసా ఇంటర్వ్యూలో అడుగుతారు. సో వాటన్నిటికి కూడా మా దగ్గర నుంచి మేము వాళ్ళని స్టూడెంట్స్ని ట్రైన్ చేసే మేము వీసా ఇంటర్వ్యూకి పంపిస్తాము. ఓకే. సో వీసా వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఉండాలంటే ఈ అకామిడేషన్ ఎలా ఉంటుంది, లైక్ అక్కడ ప్రాసెస్ ఎలా? సో మేము గత 15 ఏళ్ళుగా ఈ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో ఉన్నాము. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని మేము డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ కోర్సెస్కి పంపించాం కాబట్టి మా ఇంతకుముందు సంవత్సరాల్లో వెళ్ళిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ లేటెస్ట్గా వెళ్ళే స్టూడెంట్స్కి కూడా హెల్ప్ చేస్తారండి. సో బేసిక్గా వీళ్ళు వెళ్ళే ముందు వీళ్ళకి కొంచెం టెన్షన్ ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళగానే అక్కడ ఎక్కడ ఉండాలి అండ్ ఏంటి అనేది. సో మా తరపు నుంచి మేము చేసేది ఏంటంటే సో అదే యూనివర్సిటీకి ఎర్లియర్గా వెళ్ళే స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళ కాంటాక్ట్స్ ఇస్తాము అండ్ వాళ్ళు వచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి పిక్ చేసుకోవడము, ఒక 1 week 10 days వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడము, దాని తర్వాత వాళ్ళకి అకామిడేషన్ తీసుకోవడము, ఇలాంటివన్నీ కూడా హెల్ప్ చేస్తారు. అవునండి. అండ్ కొన్ని యూనివర్సిటీస్లో డైరెక్ట్గా ఇంటర్నేషనల్ స్టూడెంట్కి రాగానే ఒక 1 week నుంచి 10 days కూడా ఉండడానికి కూడా యూనివర్సిటీ వాళ్ళు కూడా అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. మేము ఆ కాంటాక్ట్స్ కూడా ముందే షేర్ చేస్తాము. ఓకే. ఎక్కువ మంది తీసుకునే కోర్స్ కంప్యూటర్ సైన్స్ అన్నారు కదా, సో ఆ కోర్స్ తీసుకోవాలంటే ఎవరెవరు అంటే ఏ కైండ్ ఆఫ్ పీపుల్ తీసుకోవాలి ఆ కోర్స్? సో బేసిక్గా అబ్రాడ్లో ఎడ్యుకేషన్ చేయాలి అంటే 15 years ఎడ్యుకేషన్ అండ్ 16 years ఎడ్యుకేషన్ అని 2 things ఉంటాయండి. 15 years ఎడ్యుకేషన్ అంటే లైక్ డిగ్రీ గ్రాడ్యుయేట్స్, మన 10th class వరకు 10 years అండ్ ఇంటర్మీడియట్ 2 years, సో డిగ్రీ 3 years, 15 years ఎడ్యుకేషన్. అండ్ 16 years ఎడ్యుకేషన్ వచ్చేసి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, సో వాళ్ళకి ఇంజనీరింగ్ 4 years ఉంటుంది కదా, సో వాళ్ళు ఈ 15 years అండ్ 16 years ఎవరైనా వాళ్ళు కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ తీసుకోవచ్చు. సో కంప్యూటర్ సైన్స్ అనేది వాళ్ళ అండర్ గ్రాడ్యుయేషన్లో కోర్స్ లాగా ఉండాలి. సో కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలి అంటే అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ చదివి ఉండాలి. సో నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్,
ఇంజనీరింగ్ బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ ఓకే అండ్ బీకామ్ కంప్యూటర్స్ కానీ బీఎస్సీ కంప్యూటర్స్ కానీ బీసీఏ కానీ సో ఈ అండర్ గ్రాడ్యుయేషన్లో కంప్యూటర్ కోర్సెస్ ఉన్న ఏ స్టూడెంట్ అయినా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదంటే రిలేటెడ్ సబ్జెక్ట్స్ లైక్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐఓటీ సో ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. ఐదర్ వాళ్ళు డిగ్రీలో మేనేజ్మెంట్ అయితే బీబీఏ బీకామ్ ఫినాన్స్ ఇలాంటి కోర్సెస్ ఉంటే బిజినెస్ అనలిటిక్స్ అండ్ ఎంబీఏ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. ఐదర్ వాళ్ళ అండర్ గ్రాడ్యుయేషన్లో హోటల్ మేనేజ్మెంట్ అయితే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ లేదంటే హోటల్ మేనేజ్మెంట్ ఇలాంటి కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. ఓకే ఐదర్ వాళ్ళు ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ అయితే బయో ఇన్ఫర్మాటిక్స్ ఫార్మకాలజీ ఇలాంటి కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. ఓకే సో మీ దగ్గర వచ్చే స్టూడెంట్స్కి వీసా అనేది కంపల్సరీ వస్తుందా అండి? 90% వస్తుందనే చెప్పొచ్చు అండి. ఓకే మేము బేసిక్గా స్టూడెంట్ మా దగ్గర వచ్చినప్పుడు స్టూడెంట్ని కౌన్సిలింగ్ చేస్తాం. సో తన అండర్ గ్రాడ్యుయేషన్ ఏంటి, తన ఇంట్రెస్ట్ ఏంటి, ఫ్యూచర్లో తను ఏ జాబ్ చేయదలుచుకున్నాడు, తన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, సో వీటన్నిటిని చూసిన తర్వాత మేము స్టూడెంట్కి రిలవెంట్ కోర్సెస్ని సజెస్ట్ చేస్తాము. చాలా వరకు వీసా రిజెక్ట్ అవ్వడానికి రీజన్ ఇర్రిలవెంట్ కోర్స్. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అండర్ గ్రాడ్యుయేషన్లో బీఏ చేశారు, బీఏ చేసి మీరు మాస్టర్స్లో కంప్యూటర్ సైన్స్ అప్లై చేసుకున్నారు అనుకోండి, మీరు అండర్ గ్రాడ్యుయేషన్లో మీకు ఎటువంటి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ మీరు చదవలేదు. సో మీరు అప్లై చేసుకుని వీసా ఇంటర్వ్యూకి అప్లై చేసినప్పుడు ఆ వీసా ఇంటర్వ్యూయర్ ఈజీగా మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో స్టూడెంట్ అనేది వాళ్ళ అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి ఎక్స్పీరియన్స్ ఉంది, సో తనకి ఐటీ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి, హీఈస్ ఎలిజిబుల్ ఫర్ ఐటీ కోర్సెస్ అండ్ మేనేజ్మెంట్ కోర్సెస్. సో ఇలా రిలవెంట్ కోర్సెస్నే తీసుకున్నప్పుడు మాత్రమే వీసా అనేది యాక్సెప్ట్ అవుతుంది. ఓకే సో చాలా మంది ఉంటారు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని చాలా గ్యాప్ తీసుకుంటారు, సో ఆ తర్వాత వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటారు, సో ఇంత గ్యాప్ వచ్చిన వాళ్ళు కూడా తీసుకోవచ్చా? మా సజెషన్ అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత 1 year కన్నా ఎక్కువ గ్యాప్ తీసుకోకపోవడం మంచిదండి. ఓకే సో చాలా వరకు యూనివర్సిటీస్ కానీ ఎంబసీస్ కానీ 1 year పైన గ్యాప్ ఉంటే ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. సో ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఉండాలి. ఏదైనా మీరు ఏదైనా వర్క్ చేస్తే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్, ఆఫర్ లెటర్ అండ్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. లేదు కొన్ని యూనివర్సిటీస్ అండ్ కొన్ని కంట్రీస్ మాత్రం ఎంత గ్యాప్ ఉన్నా కానీ యాక్సెప్ట్ చేస్తారు. సో అవన్నీ కూడా ఏంటంటే లైక్ ఒక స్టూడెంట్ని కౌన్సిలింగ్ చేసిన తర్వాత మేము సజెస్ట్ చేయగలుగుతాం. ఓకే సో స్టూడెంట్స్ చాలా మంది పలానా యూనివర్సిటీకే వెళ్ళాలని ముందుగా ఫిక్స్ అయ్యి వస్తారు, సో ఆ ఫిక్స్ అయ్యి వచ్చిన వాళ్ళకి మీరు సేమ్ యూనివర్సిటీకి అప్లై చేయగలుగుతారా? డెఫినెట్గా అండి. సో ఇక్కడ చాలా కన్సల్టెన్సీస్ వాళ్ళకు టైఅప్ ఉన్న ఒక 30-40 యూనివర్సిటీస్ మాత్రమే స్టూడెంట్కి సజెస్ట్ చేస్తారు. బట్ T20 సర్వీసెస్లో మాత్రం అలా జరగదు. ఐదర్ మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిన యూనివర్సిటీకి మీరు అడిగిన యూనివర్సిటీకి మేము డెఫినెట్గా ప్రాసెస్ చేసిస్తాము. మాకు ఆ యూనివర్సిటీతో టైఅప్ ఉన్నా లేకపోయినా స్టూడెంట్ రిక్వైర్మెంట్ కోసం మేము ఖచ్చితంగా చేసిస్తాము. ఓకే సో ఇప్పుడు చూసుకుంటే చాలా మంది అబ్రాడ్ వెళ్తున్నారు, సో హైదరాబాద్లో కూడా చూసుకుంటే చాలా వరకు కన్సల్టెన్సీ ఉన్నాయి, సో T20 సర్వీసెస్కి ఎందుకు రావాలి? ఓకే సో బేసిక్గా మేము 15 years ఎక్స్పీరియన్స్ ఉందండి మాకు ఇదే ఫీల్డ్లో. అండ్ మా కో ఫౌండర్ వచ్చేసి యుఎస్లో మాస్టర్స్ కంప్లీట్ చేసి తను వచ్చారు, ఇండియాకి వచ్చారు. అండ్ మీ అండ్ మై కో ఫౌండర్ మేమిద్దరమే స్టూడెంట్ కౌన్సిలింగ్ చేస్తాము. సో ఇది ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు. సో స్టూడెంట్ కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. సో బేసిక్గా ఒక స్టూడెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ పర్సంటేజ్, వాళ్ళ సప్లీస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇయర్స్లో వాళ్ళు కంప్లీట్ చేశారు, వాళ్ళు చూస్ చేసుకునే కోర్స్ ఏంటి, ఏ కంట్రీకి పోదాం అనుకుంటున్నారు, వీటన్నిటిని కూడా మేము ఫిల్టర్ చేసిన తర్వాతనే వాళ్ళకి యూనివర్సిటీ సజెస్ట్ చేస్తాం. ఓకే సో బేసిక్గా T20 సర్వీసెస్లో నేను లేదంటే మా పార్ట్నర్ మేమిద్దరమే స్టూడెంట్స్ని కౌన్సిలింగ్ చేయటము, యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేయటం ఇవన్నీ చేస్తాము. ఒక కౌన్సిలర్ మీద వదిలేసి రన్ చేయడం అనేది జరగదండి. సో స్టూడెంట్కి మా డైరెక్ట్ కాంటాక్ట్ మేము ఇస్తాము, అండ్ వాళ్ళు ఏ టైంలో ఫోన్ చేసినా వాళ్ళకి రెస్పాండ్ మేమే అవుతాము. అండ్ వాళ్ళ ఫైనాన్షియల్స్లో అండ్ వాళ్ళ లోన్స్లో, వాళ్ళ షార్ట్ లిస్టింగ్ యూనివర్సిటీస్లో ప్రతి ఒక్క దాంట్లో మా హెల్ప్ ఉంటుంది. కాబట్టి సో మేము గర్వంగా చెప్తున్నాం T20 సర్వీసెస్లో వీసాస్ 90% రిసీవ్ అవుతాయి. ఇంకొక రీజన్ స్టూడెంట్స్ వర్కింగ్లో ఉంటారండి, వాళ్ళు 1 or 2 times కన్సల్టెన్సీకి విజిట్ చేస్తే సరిపోతుంది. కొన్ని కేసెస్లో ఇంతవరకు మేము స్టూడెంట్ని చూడకుండా కూడా ఫోన్లో వాళ్ళకి మేము కౌన్సిలింగ్ చేసి యూనివర్సిటీస్ అప్లై చేసి వీసాస్ యాక్సెప్ట్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. సో స్టూడెంట్స్ ఫ్లెక్సిబుల్ అండి, ఏదర్ వర్కింగ్ ఉంటే వాళ్ళు హ్యాపీగా వాళ్ళ జాబ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు మా కన్సల్టెన్సీ చుట్టూ తిరగడము అలాంటివి ఏమీ అవసరం లేదు. సో స్వయంగా మేమే చేస్తాం ప్రాసెస్ మొత్తం కూడా.
సో డైరెక్ట్గా వచ్చి తీసుకోవాల్సిన అవసరం లేదు, లైక్ ఫోన్ కాల్లో కూడా అవుతుంది. అవునండి, ఫోన్ కాల్లో ఉంటుంది, స్కైప్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాము. ఓకే, స్టూడెంట్ ఫీజిబిలిటీని బట్టి ఉంటుంది. సో చాలా మంది ఈ కన్సల్టెన్సీ కోసమే హైదరాబాద్ రావడం, ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు. అవునండి, సో మా దగ్గర స్టూడెంట్స్ వచ్చేసి వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి, అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, సో ఇది మాత్రం అందరూ చూడాలి, ఎందుకంటే వాళ్ళు చేసే వర్క్ ఆపుకొని వేరే ఊర్ల నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ స్టే తీసుకుని ఇవన్నీ ఉంటారు. బట్ ఇది అంత అవసరం లేకుండా ఫోన్ కాల్లో కూడా అవుతుంది. కరెక్ట్ అండి. ఓకే, మేము వాళ్ళకి ఫోన్ కాల్స్ లోనే గైడ్ చేస్తాము, అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏదన్నా వాళ్ళకి పంపించడము, వాళ్ళు చూసుకోవడం ఇవన్నీ జరుగుతుంది. ఓకే, సో ఒక్కసారి మీ T20 సర్వీసెస్ గురించి ఒకసారి చెప్పేసేయండి. T20 నుంచి ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తాము. సో స్టూడెంట్ కి యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ నుంచి వీసా వచ్చేదాకా అకామిడేషన్, లోన్స్ అన్నిట్లో కూడా T20 సర్వీసెస్ మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మా ఆఫీస్ వచ్చేసి దిల్సుఖ్ నగర్, కొత్తపేటలో ఉంటుంది. 9000101213 ఈ నెంబర్కి కాల్ చేయండి. సో మా కౌన్సిలర్స్ అండ్ నేను మీకు ఎటువంటి ఎడ్యుకేషనల్ డౌట్స్ ఉన్నా, యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ అయినా, ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాం. ఓకే, సో చూసారు కదండి, సో చాలా మంది అబ్రాడ్ వెళ్ళాలనుకుంటారు, సో చాలానే డౌట్స్ ఉంటాయి వాళ్ళ మైండ్లో. సో నాకు తెలిసి ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి, సో మా వాళ్ళు చూసి రిప్లై ఇస్తారు. సో చూసారు కదా ఇంటర్వ్యూ, సో మళ్ళీ మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు